గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కూటమి సర్కార్ పాలన పుణ్యమానే వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు నెమ్మదిగా కోలుకుంటున్నారు. 11 సీట్లకే పరిమితమయ్యామనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఎన్నికలు వస్తే చాలు మళ్ళీ మనదే అధికారం అనే ధీమా జగన్లోనూ కనిపిస్తుంది. ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడికి భవిష్యత్తుపై భరోసా ఉండడం మంచిదే. అయితే ప్రస్తుతం తనతో ఉన్న టీంతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలరని జగన్ నమ్ముతున్నారా అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో బీజేపీ నాయకత్వం జమిలి ఎన్నికలకు వెళ్ళొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రస్తుతం విజయం ఊపులో ఉన్న బీజేపీ జమిలి ఎన్నికలకు వెళ్ళదనే గ్యారంటీ కూడా లేదు. సాధ్యమైనంత త్వరగా 2027 లోపు జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువని ఢిల్లీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే కూటమిని ఎదుర్కొనే సామర్థ్యం వైసీపీకి ఉందా? ఓడిపోయిన తర్వాత జగన్లోనూ అలాగే పార్టీలోనూ తీసుకువస్తున్న మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఎంతసేపు జగన్ తనకు తెలిసిన వాళ్ళను కలవడం తప్పితే తన పార్టీకి సంబంధించిన కొత్త నాయకులను ఆయన కలుస్తున్న దాఖలాలు కూడా లేవు. ఇలాగైతే ఆయన ఎన్నికల యుద్ధానికి ఆ పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేసేది ఎప్పుడు అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. జగన్ చుట్టూ ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఒకవేళ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే మళ్ళీ వీళ్ళదే కదా అధికారం చలాయించడం అనే అభిప్రాయం కూడా పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. ఇక మరీ ముఖ్యంగా కోఆర్డినేటర్ల నియామకంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై కూడా సర్వత్రా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువ. అలాంటి ప్రాంతానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కోఆర్డినేటర్గా నియమించి ఉంటే బాగుండేది. అందుకు విరుద్ధంగా గతంలో కోఆర్డినేటర్గా పనిచేసిన విజయసాయిరెడ్డికి మళ్ళీ అవే పగ్గాలు అప్పగించడం అంటే బాగుపడేందుకేనా అనే ప్రశ్న కూడా ఆ ప్రాంత వైసీపీ నాయకుల నుంచి ఎదురవుతోంది. జగన్లో ప్రధానంగా ఒక మార్పు అయితే రావాల్సి ఉంటుంది. తాను ఏది కోరుకుంటే అది కళ్ళు మూసుకొని చేయడం అనేది మానేయాలి. ఇప్పుడు ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా నిర్ణయాలు, రాజకీయ అడుగులు ఉండాలి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అప్పుడే రాజకీయాల్లో నెట్టుకు రాగలరని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు ఐపాక్ టీం వైసీపీకి పనిచేయడానికి సిద్ధమైంది. తాడేపల్లిలో జగన్ ఉండేది 3-4 రోజులు మాత్రమే. మిగిలిన రోజులు బెంగళూరులో ఉంటున్నారు. జగన్ అపాయింట్మెంట్ ఇప్పటికీ గగనమే అని వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతవరకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది ముఖ్యమైన నాయకులు పిలిపించుకొని సమీక్ష అనేది జరపలేదు. ఈవీఎంలలో గోల్మాల్ చేయడం వల్లే ఓడిపోయామనే భ్రమలో జగన్ చుట్టూ ఉన్న కోటరి నాయకులు పెట్టారు. జగన్ తీరులో మార్పు రాకపోతే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. కొత్తగా మరింత మందిని పార్టీ కోసం పనిచేయడానికి దగ్గరికి తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్తే వీరి నిర్ణయాలు తీసుకునే తత్వాన్ని జగన్ మార్చుకోవాల్సి ఉంటుంది. తనకంటూ సొంత ఆలోచనలు, నిర్ణయాలు అయితే ఉండాలి. చెప్పుడు మాటలు వింటే బాగుపడనని జగన్ గ్రహించుకోవాలి. మంచి చెడులపై తనకు స్పష్టత ఉండాలి. అప్పుడే కూటమిపై ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకునే అవకాశం జగన్కి ఉంటుంది. లేదంటే ఎప్పటికీ జగన్ రాజకీయంగా ఎదగలేరు. ప్రస్తుతం ఉన్న బలహీనంగా ఉన్న టీంతో కూటమిని ఎదుర్కోవడం అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.